నడిపించిన విధానం బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మంచిది. ఈ దినం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవ సేవకులు రాలేదు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మంచిది. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాక్యం కొరకు ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పేజ్ నెంబర్ 16వ పేజ్ నెంబర్లో ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం మన మూల వాక్యం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టుకొని తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలుల కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి అయిన మా తండ్రి, నీ కృపకై స్తోత్రములు తండ్రి. 10వ మాసంలో నైనా ఈ 3 దినాలు శుద్ధీకరణ కుడికిలో మొదటి దినం మీరు ప్రేమించి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, అందును బట్టి స్తోత్రాలు ప్రభా. సంవత్సరములు జరుగుతుండగా నానా నీ కిరీటము చేత, దయా కిరీటం చేత అలంకరించే దేవుడు, అందును బట్టి స్తోత్రాలు. గడిచిన మాసమంతా ప్రభా నీ కృపలో బలపరిచి నానా భద్రపరిచి స్థిరపరిచి మరొక మాసంలో మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ ప్రత్యేకమైన నానా ఈ మాసము తన మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నాం. నానా ఈ 10వ మాసం ప్రభా ఈ 3 దినాలు శుద్ధీకరణ కూడికను మీరు ముద్రించి మొదటి దినం ప్రభా నీ వాక్కు ద్వారా సంఘాన్ని బలపరిచి ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నాం. సమయోచితమైన నీ వాక్కు ద్వారా ప్రభా మీరు మాట్లాడి సంఘాన్ని మరోసారి బలపరిచి నానా బల కొరకు సిద్ధపరిచి మీకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనం మన మూల వాక్య భాగం. 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టుకొని తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళేను. ఈ భాగంలో మనం కొద్ది నిమిషాలు మనసు పెడితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్న వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము అనే భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఈ భక్తునికి దేవుడు బహుగా దీవించాలని, ఈ రెట్టింపు దీవెనకు అంటే దీవెనలకు వారసులుగా ఉంచాలని దేవుడు అబ్రహాముని పిలిచి ఏర్పరచుకున్నాడు. ఆ భాగం మనం గమనిస్తే కనుక ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచిన విధానం మనకు కనిపిస్తుంది. దేవుడు ఎందుచేత అబ్రహామును పిలిచాడు, ఏ స్థితిలో పరిస్థితిలో అబ్రహామును పిలిచాడో దేవుడు అతను గొప్పగా పిలిచి దీవించడానికి దేవుడు పిలిచాడనే విషయము 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అయితే దేవుడు వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. చెప్పండి, పరిశోధించాడు. ఎట్లా పరిశోధించాడంటే దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై, దేవుడు ఆ రాత్రి అబ్రహాంకి ప్రత్యక్షమై నీవు ప్రేమిస్తున్న నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకు బలిగా అర్పణగా అర్పించు అబ్రహామా అన్నప్పుడు అబ్రహాము దేవుని మాట ఎడికు విధేయుడే, దేవుడు చెప్పిన ఆ మాటకు విధేయుడే. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దాన్ని చేయడానికి అబ్రహాం పూనుకున్నాడు. ఇప్పుడు తెల్లవారింది, దేవుడు చెప్పాడు కదా రాత్రి, తెల్లవారింది కనుక అబ్రహాము లేచాడు. గమనించాడు, తెల్లవారి లేచి అబ్రహాం ఏం చేశాడంటే తన గాడిదకు గంత కట్టుకొని చెప్పండి తన పనివారిలో ఇద్దరిని కుమారుడు ఇస్సాకును తీసుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. అబ్రహాము దేని కొరకు లేచాడంటే తెల్లవారుజామున లేచాడు. ఈ మాట మీద దృష్టి పెట్టాడు. అబ్రహాము తెల్లవారుజామున లేచాడు. దేని కొరకు లేచాడంటే దేవుడు చెప్పే ఆ మాటకు విధేయుడే, దేవుడు చెప్పిన ఆ మాటకు దైవ చిత్తం నెరవేర్చడానికి అబ్రహాము లేచాడు. దేనికి లేచాడంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి అబ్రహాము లేచాడు. దేనికి లేచాడు తెలుసా? దైవ చిత్తం భూలోకంలో నెరవేర్చడానికి దేవుడు తనకు ఆజ్ఞాపించిన వాక్కు, దేవుడు తనకు ఆజ్ఞాపించిన పని చేయడానికి అబ్రహాం అంట తెల్లవారుజామున లేచాడు. ఎప్పుడండి?
ఇప్పుడు మీరు కూడా లేస్తారు. ఎప్పుడు లేస్తారు? తెల్లవారుజామున లేస్తారు. దేనికి లేస్తారు తెలుసా? మీ సొంత పనుల కొరకు లేస్తారు. తెల్లవారుజామున మీరు లేస్తారు. మీ ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు మీరు లేస్తారు. అబ్రహాం దేనికి లేచాడు తెలుసా? దేవుని చిత్తం చేయడానికి అబ్రహాం లేచాడు. దేని కొరకు లేచాడు తెలుసా? దైవ చిత్తం భూలోకంలో నెరవేర్చడానికి, దేవుడు తనతో చెప్పిన మాట నెరవేర్చడానికి అబ్రహాం లేచాడు. ఎప్పుడు లేచాడండి? తెల్లవారుజామున లేచాడు. తెల్లవారుజామున అన్న పదం చూసిరా? దానికి తెలుగులో పర్యాయ పదాలు చెప్పండి. తెల్లవారుజామున లేవడం, వేకునే లేవడం, ఏంటి, ఉదయకాలం లేవడం, ఇక పెందల కాడ లేవడం, పొద్దున లేవడం, ఇక పొద్దుగా లేచిరంట. ఇక్కడ చూసిరా? అలా అలా అబ్రహాం లేచాడంట. దేనికి లేచాడు తెలుసా? దేవుడు తనతో చెప్పిన మాట, ఆ దైవ చిత్తం నెరవేర్చడానికి అబ్రహాం లేచాడు. అబ్రహాం లేచి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. మీరు కూడా లేస్తారు. ఉదయం లేవగానే మీ ఉద్యోగాలు, వ్యాపారాల కొరకు లేస్తారు. మీరు దేని కొరకు లేస్తారు? సంపాదన కొరకు లేస్తారు. అబ్రహాం దేని కొరకు లేచాడు? దైవ చిత్తం నెరవేర్చడానికి లేచాడు. అబ్రహాముకి మీకు తేడా ఉందా లేదా? ఉందండి. అబ్రహాముకి మీకు ఎంత తేడా ఉందో చెప్తా వినండి ఇవాళ వాక్యంలో. అబ్రహాము లేచాడు. ఎప్పుడు లేచాడు? తెల్లవారుజామున అబ్రహాము లేచాడు. లేచి చూడండి, దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. దైవ చిత్తం నెరవేర్చడానికి అబ్రహాం వెళ్ళాడు. మీరు కూడా లేస్తారు. పెందల కాడ లేస్తారు. తెల్లవారుజామున లేస్తారు. మీ పనుల కొరకు, ఉద్యోగాల కొరకు, మీరు సంపాదన కొరకు లేస్తారు. మీరు అబ్రహాం వారసులు ఎలా అవుతారండి? మీరు అబ్రహాం వారసులు అవ్వాలంటే, అబ్రహాం పిల్లలుగా మీరు ఉండాలంటే, మీరు కూడా లేచి ఉదయకాలం ఏకువనే తెల్లవారుజామున ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మీరు లేవాలి. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు. అబ్రహాం చూడండి, తెల్లవారినప్పుడు లేచి ఏం చేశాడంటే, గాడిదకు గంత కట్టుకొని తన పనివారిలో ఇద్దరిని తీసుకొని తన కుమారుడు ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చంట సర్వం సిద్ధపరచుకుని దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయారు. దేవుడిని అడుగుతారా? ఈ చోటికి ప్రభు ఇవాళ వెళ్తున్నా, ఈ ప్రాంతానికి వెళ్తున్నా, ఇవాళ ఈ ప్రయాణం చేస్తున్నా, ఈ పని పూనుకోబోతున్నా, సఫలమవుతుందా లేదా, నీ చిత్తం ఉందా లేదా అని మరి ప్రభుని అడిగే స్థితిలో లేవగానే సంపాదన, లేవగానే అబ్రహాంకి మీకు ఎంత తేడా అంటే, అబ్రహాం లేచాడు, దైవ చిత్తం నెరవేర్చడానికి లేచాడు. అబ్రహాం లేచాడు, దేవుని ఇష్టం నెరవేర్చడానికి, దైవ చిత్తానికి సారంగా జీవించడానికి అబ్రహాం లేచాడు. అది కూడా దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడంట. దేవుడు చెప్పింది ఒక్కడైనా చేస్తురా? దేవుడు మీతో చెప్పింది ఒక్క పనైనా మీరు చేస్తురా? ఒక్క మాటనే మీరు గైకుంటురా? అబ్రహాం దేవుడు చెప్పినట్టే చేస్తున్నాడు. అబ్రహాంకి మనకు తేడా ఉంది. అబ్రహాం దేవుడు చెప్పిందే చేస్తున్నాడు, దేవుని ఇష్టాన్నే నెరవేరుస్తున్నాడు. అందుకే అబ్రహాం విశ్వాసానికి తండ్రిగా నిలిచిపోయాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ మాట చూడండి, 22వ అధ్యాయం పేజ్ నెంబర్ 16లో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. అబ్రహాం దేనికి లేచాడు చెప్పండి? తెల్లవారుజామున దేనికి లేచాడు? దేవుని చిత్తం చేయడానికి లేచాడు. ఒక్క విషయాన్ని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తా. సంఖ్యాకాండంలోకి వద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయానికి చాలా దగ్గర పోలిక ఉంటుంది. 22వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. ఉదయమున చూసిరా అక్కడ ఏమన్నాడమ్మా అబ్రహాము దగ్గర? జర చెప్తారా? తెల్లవారుజామున లేచిరంట. ఎవరు? అబ్రహాం. ఇక్కడ ఏ పదం రాశాడంటే 21వ వచనములో ఉదయమున. ఏమండి? ఉదయమున. ఇక్కడ ఉదయం అన్నాడు, అక్కడ తెల్లవారు. ఆ ఉదయమున బిలాము లేచాడు. లేచి తన గాడిదకు గంత కట్టి, సేమ్ టు సేమ్ ఇక్కడ ప్రవక్త అయిన బిలాము లేచాడు, అక్కడ ఏమో అబ్రహాము లేచాడు. అబ్రహాము ఏమో పెందలకడ లేచాడు, బిలాము ఉదయము లేచాడు. అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టుకున్నాడు. బిలాం కూడా, ప్రవక్త అయిన బిలాం కూడా లేచాడు. ఉదయం లేచి తన గాడిదకు గంత కట్టుకున్నాడు. తర్వాత మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. నన్ను చూడట్లేదు మీరు ఎవరు? మీకు అర్థమవుతుంది వాక్యం. అబ్రహాం లేచాడండి. ఎప్పుడు లేచాడు?
తెల్లవారుజామున లేచాడంట. లేచి తన గాడిద గంత కట్టుకొని ఇద్దరు పని మనుషులు తీసుకున్నాడు. తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. ఎవరు? అబ్రహాం. అంటే అబ్రహాం దేనికి లేచాడు? దేవుని చిత్తం చేయడానికి అబ్రహాం లేచాడు. బిలాం కూడా లేచాడు. తన స్వచిత్తం అంటే తన సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి బిలాం కూడా లేచాడు. ఎప్పుడు లేచాడండి? ఉదయం లేచాడు. గాడిద గంత కట్టుకున్నాడు. ఎవరితో వెళ్ళాడు? మోయాబీలతో వెళ్ళాడు. మోయాబీ అధికారులతో వెళ్ళాడు. మోయాబీ దేశానికి వెళ్ళాడు. అది శపితమైన దేశం. ఇవాళ చాలా మంది లేవగానే శపితమైన ప్రాంతానికి శపితమైన పనులు చేయడానికి పూనుకుంటున్నారు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం, దైవ చిత్తం ఏంటి తెలుసా? అబ్రహామును లేవాలి, లేచి ప్రభుని అడగాలి. ఇవాళ ఏ పని చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎలా సంపాదించాలి, ప్రభుని అడగాలి. అది దైవ చిత్తం. బిలాం లాంటి వాళ్ళు సంఘంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో దేవుని చిత్తం నెరవేర్చలేకపోతే బిలాం కూడా లేచాడు. ఈ మాట చూడాలి. బిలాం కూడా ఉదయం లేచాడంట. గాడిద గంత కట్టుకున్నాడు. కానీ దైవ చిత్తం కాదు. మోయాబీ ప్రాంతానికి వెళ్ళాడు. మోయాబీ అధికారులతో స్నేహం చేశాడు. మోయాబీ రాజు దగ్గరికి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడంటే సంపాదన కొరకు వెళ్ళాడు. అబ్రహాముది సమర్పణ అయితే బిలాముది సంపాదన. మర్చిపోకండి ఈ మాటలు. అబ్రహాముది సమర్పణ, బిలాముది. మరి మీదేంటో? మీది సమర్పణ లేకపోతే సంపాదన? చెప్పండి, ఎంత సంపాదిస్తారు? పోనీ సంపాదించడం మనం తీసుకెళ్లారంటే చరిత్రలో. కానీ మనుషులు అవ్వగానే సంపాదన మర్చిపోతారు. సంపాదన సంఘాన్ని మర్చిపోతారు. సంపాదనలో ఆధ్యాత్మికమైన జీవితాన్ని మర్చిపోతారు. సంపాదనలో ప్రార్థన మర్చిపోతారు. సంపాదనలో సహవాసం ఇవన్నీ మర్చిపోతారు. ఎంత సంపాదించమనేది ముఖ్యమంటున్నారు. అబ్రహాము లేచాడు. గాడిద గంత కట్టుకున్నాడు. పదాలు చూడండి ఎంత బాగున్నాయి. లేచాడంటే ఎప్పుడు లేచాడమ్మా? పెందలకడే లేచాడు. లేచి గాడిద గంత కట్టుకుని ఇద్దరు పని మనుషులు తీసుకున్నాడు. కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు. దహన బలికి కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఎలా ఉన్నాడు తెలుసా? ఫలభరితంగా ఉన్నాడు. అబ్రహాం ఎలా ఉన్నాడు? ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహాం ఎలా ఉన్నాడు? మాదిరికరంగా ఉన్నాడు. ఇవాళ అబ్రహాం నీకేమవుతాడు? తండ్రి ఆడు. ఎట్లా అయ్యాడు తెలుసా? దైవ చిత్తం చేయాలి. ప్రవక్తన బిలాం కూడా లేచాడంట. ఎప్పుడు లేచాడండి? ఉదయములే లేచాడంట. బైబిల్లో చాలా పదాలు ఇలాంటివి ఉన్నాయి. మలాకీలో రాస్తాడు, మీరు ఎప్పుడు లేవాలి మీ పిల్లల కొరకు? మొదటి జామున లేవాలంట. లేచి మీ పిల్లల కొరకు ప్రార్థించాలి. ఇలా విషయాలు ఎన్నో రాస్తున్నాడు. ప్రార్థన ముఖ్యం. బిలాం కూడా లేచాడు. బిలాం దేనికి లేచాడు తెలుసా? సంపాదన కొరకు లేచాడు. దేని కొరకు అండి? చెప్తారా ఒకసారి? చెప్తారా మళ్ళీ? అసలు మనిషి సంపాదన లేకుంటే ఏమవుతాడండి? మీరు సంపాదించకపోతే ఏమవుతుంది? కాదండి, మీరు ఎక్కువ సంపాదించాలి. నేను సంపాదించొద్దనట్లేదు మిమ్మల్ని. ఎక్కువ సంపాదించాలి, అందరికంటే ఎక్కువ. కానీ మీ సంపాదనలో దేవుడు ఉండాలి. చెప్తారా? ఆమె చెప్దాం. అబ్రహాం ప్రయాణం ఇటు, బిలాం ప్రయాణము మరొక వైపు. అబ్రహాము లేవగానే దైవ చిత్తం, బిలాము లేవగానే సంపాదన. అబ్రహాంది సమర్పణ, బిలాముది సంపాదన. మర్చిపోకండి ఈ మాటలు. లేవగానే తెల్లవారుజాము లేచిందంట. లేచి దైవ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి అబ్రహాం ప్రయత్నం చేస్తున్నాడు. లేవగానే ప్రార్థన చేయండి. చాలామంది లేవగానే చీపిరి కట్టే ఎదుగుతారు. లేవగానే ఏం చేయాలమ్మా చెప్తారా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అబ్రహాము లాగా దేవుని చిత్తం ఏంటో, దేవుని నిర్ణయం ఏంటో, నీ పక్షంలో, నీ కుటుంబ పక్షాన, ఉద్యోగం వ్యాపార పక్షంలో ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం నువ్వు చేయాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యోబు అనే భక్తుడు కూడా లేచాడు. ఎప్పుడు లేచాడు తెలుసా? అరుణోదయం. ఎప్పుడండి? చూసిరా పదాలు ఎంత బాగున్నాయి. అబ్రహాం ఏమో ఎప్పుడు లేచాడండి? పెందలకడే లేచాడు. ఆ తెల్లవారుజాము లేచాడు అబ్రహాం. బిలాం అండి ఉదయం లేచాడు. ఇప్పుడు యోబు లేచాడు. ఎప్పుడండి?
అరుణోదయం లేచాడు. అరుణోదయం లేచి ఏం చేస్తాడో తెలుసా? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన పిల్లల మీద పాపం ఉండొద్దు, శాపం ఉండొద్దు, దేవుని కృప ఉండాలి అని యోబు కూడా అరుణోదయం లేచి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాముది వేరే ప్రార్థన, బిలాంది వేరే ప్రార్థన, యోబు గారిది వేరే ప్రార్థన, నీది కూడా వేరే ప్రార్థన అయి ఉండొచ్చు. కానీ మీ ప్రార్థనలో దేవుడు ఉండాలి, మీ సంపాదనలో దేవుడు ఉండాలి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. చదవండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో. వారి వారి విందు దినములు పూర్తి కాగా, యోబుకి కుమారులు ఉన్నారు, వారు ప్రతిరోజు విందు చేసుకునేటోళ్ళు. ఆ విందు కాలము సంపూర్ణం కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దేవుని దూషించారేమో అని ఒకే ఒక సందేహముతో ఎప్పుడు లేచాడు యోబు? మీకు తెలుసు, మీ పిల్లలు రోజు తప్పు చేస్తారు, అయినా మీరు లేవారు, లేచి వారి కొరకు ప్రార్థన చేయరు, వారి కొరకు పశ్చాత్తాపమైన ప్రార్థన అస్సలు చేయరు. మీరు మీ పిల్లలు తప్పు చేస్తారని మీకు తెలుసు, అయినా వారి కొరకు మీరు లేవరు, లేచి ప్రార్థన చేయరు. యోబుకు ఒక సందేహం, ఏమని? పాపం చేశారేమో అని సందేహంతోనే లేచాడు, నిద్ర పోగొట్టుకున్నాడు. మీకు నిద్ర ముఖ్యం, పిల్లలు ముఖ్యం కాదు. మీకు లేచి ప్రార్థన చేస్తున్నాడు. లేచి ప్రార్థన అంటే యోబు ప్రార్థనలు త్యాగం ఉంది. మీ ప్రార్థనలు ఏముంది? త్యాగల కట్ట ఉంది. శుభ్రంగా తినుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు లేవాలమ్మా చెప్తారా? అరుణోదయం మీరు లేవాలి. యోబు ఎప్పుడు లేచాడు? అరుణోదయం అంటే ఎప్పుడండి? అరుణోదయం అంటే సూర్యుడు, అసలు సూర్యుడు రాకముందు నువ్వు లేచి సూర్యునికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. అది క్రైస్తవులు. స్తోత్రం చెప్తా. మీరు ఎప్పుడు లేస్తాడు? సూర్యుడు లేచి మీ గుడ్ మార్నింగ్, ఎండతోని గుడ్ మార్నింగ్ చెప్తే అప్పుడు మీరు లేస్తారు. మీరు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎప్పుడు లేవాలమ్మా? సరే, యోబు ఎప్పుడు లేచాడు? బిలాం ఎప్పుడు లేచాడు? చెప్పండి. అప్పుడు అబ్రహాం గారు ఎప్పుడు లేచాడు? దావీదు ఎప్పుడు లేచాడంటే 5వ సంకీర్తన చూడండి. 5వ సంకీర్తన, కీర్తనలు 5వ కీర్తనలో 3వ చరణం చదవండి. 3వ చరణం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. అంటే కన్ఫామ్ ఇక్కడ దావీదు ఏమంటాడంటే, ఉదయం అవగానే ఫస్ట్ నేను నీతోనే మాట్లాడతా. ఎవరు చెప్తారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు. ఏమని? నేను లేవగానే నీతోనే మాట్లాడతా, ఉదయం లేవగానే నా కంఠస్వరం నీకే ఫస్ట్ వినబడుతుంది. ఎవరితో చెప్తున్నాడు? దేవునితో చెప్తున్నాడు. మీరు చెప్తారా? మీరు చెప్తారా? మీరు లేవగానే ఫస్ట్ ఎవరితో మాట్లాడతారు? నన్ను చూడండి అమ్మా. మీరు లేవగానే ఫస్ట్ ఎవరితో మాట్లాడతారు? ఫస్ట్ లేవగానే చెత్తోడు వచ్చిండా? పాలోడు వచ్చిండా? పేపర్ వాడు వచ్చిండా? అవునా కదా? ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ చూడండి ఏమంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. అంటే ప్రతిరోజు దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. లేవగానే దేవునితో మాట్లాడుతున్నాడు. లేవగానే దేవునితో చెప్తున్నాడు, నా కంఠస్వరం నీకు వినబడుతుంది. అంతే, అది కన్ఫామ్. అంతే, అది దాంట్లో సందేహం ఏమీ లేదు. ప్రతి ఉదయం నా కంఠస్వరం నీకు వినబడుతుంది ప్రభువా అని దావీదనే భక్తుడు చెప్తున్నాడు. మీ స్వరం వినబడుతుందా దేవునికి? ఉదయమున ఏంటి? యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకోను. చూసిరా? ఆ పై వచనంలో కూడా రాస్తాడో. పై వచనం కూడా మీరు చదివితే దేవుడితో అంట అర్థధ్వని ఏంటి? ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఉదయం లేవగానే దేవునితో మాట్లాడుతున్నాడు. తన కంఠస్వరం దేవునికి వినబడుతుందంట. ఉదయకాలం లేచినప్పుడు అంట దేవుడు ప్రార్థన ద్వారా ఈ దావీదు దేవుని ఎదుర్కొంటాడు. ఎట్లా? ప్రార్థన ద్వారా ఎదుర్కొంటాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం మీరు చదివితే కనుక అక్కడ తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని, చూసిరా? ఉదయం వరకు పండుకొని లేచి
యెహోవా మందిరపు తలుపులను తెరుస్తున్నాడు. దేని కొరకు? ప్రార్థనలు చేయడానికి, దేని కొరకు? విజ్ఞాపనలు చేయడానికి, దేని కొరకు? యాచనలు చేయడానికి, దీపం వెలిగించడానికి, అర్పణ అర్పించడానికి. దేని కొరకు లేచాడు తెలుసా? అరుణోదయం ఉదయకాలపు సమ్మేళన భక్తుడు కూడా లేచాడు. దేని కొరకు లేచాడంటే ప్రార్థనలు చేయడానికి లేచాడు. లేవగానే ఏం చేయాలమ్మా? నన్ను చూడండి అమ్మ ఒకసారి. లేవగానే ఏం చేయాలి? మీరు లేవగానే ఏం చేస్తారో అది చెప్పట్లే మీరు ఎవరు. లేవగానే ఒక కప్పు కాఫీ అండి, పండగ కావనంటూ. లేవగానే ఒక కప్పు టీ. ఫస్ట్ మనం లేవగానే ఎవరితో మాట్లాడాలమ్మా చెప్తారు ఒకసారి? దేవునితోనే మాట్లాడు. ఫస్ట్ మన వర్డ్, ఫస్ట్ నోట్లో వచ్చే శబ్దం అది దేవునితోనే మాట్లాడి ఫస్ట్ వర్డ్. తర్వాత లాస్ట్ వర్డ్ పండుకునేటప్పుడు అది దేవునితోనే. ప్రారంభం దేవునితో, ముగింపు దేవునితో ఉండాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టుకొని తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. అబ్రహాం ఇప్పుడు లేచాడు. వినాలి, లేచి ఏం చేస్తాడో తెలుసా? దైవ చిత్తం ఏంటో, దేవుడు ఇవాళ ఏం చెప్పబోతున్నాడో, దేవుడి కొరకు ఏ పని చేయాలో అబ్రహాం స్పష్టంగా రాత్రి తెలుసుకొని ఉదయం లేచి సిద్ధపడి లేచాడు. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి వెళ్ళాడు. వినాలి జాగ్రత్తగా. దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే ఎలా దేవుని సంతోష పెట్టగలం? దేవుని మాట వినాలి. దైవ చిత్తం నెరవేరితే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపరిచే పనులు మీరు చెప్పండి. దేవుడు మీరు సంతోష పెడుతున్నారా? దేవుడు మీరు మెప్పించగలుగుతున్నారా? దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించే స్థితిలో దేవుడు ఉన్నాడా? ఒక్కసారి దేవుని సంతోషపరిచారా? జీవితంలో సంతోషపరిచారా లేదా? మీరు ఎవ్వరు దేవుని సంతోషపరచలేదా? అబ్రహాం లేవగానే దేవుడు సంతోషించే పని, దైవ చిత్తం, దేవుడు మెచ్చుకునే పని అబ్రహాం చేస్తున్నాడని. అంటే దైవ చిత్తం చేయాలి. ఏం చేయాలండి? అసలు దైవ చిత్తం అంటే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని. దైవ చిత్తం అంటే ఏంటి తెలుసా? మనం పరిశుద్ధులుగా ఉండడం దైవ చిత్తం. అబ్రహాం చూడండి, ఉదయములు లేచాడు, తెల్లవారుజాములు లేచాడు, పెందలకడ లేచి ఏం చేశాడు తెలుసా? అర్పణ అర్పించడానికి, అంటే బలిపీఠం కట్టి పరిశుద్ధపరచడానికి అబ్రహాము లేచాడు. అది లేచి అలా చేయడం దేవుని చిత్తం. క్రొత్త నిబంధన సంఘంతో ప్రభు ఏమంటాడు తెలుసా? దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? నువ్వు పరిశుద్ధులుగా ఉండడం, మీరు పరిశుద్ధులుగా జీవించడం, అది దేవుని చిత్తం. ఎట్లా జీవించాలి? పరిశుద్ధులుగా జీవించాలి. ఆ పరిశుద్ధులుగా జీవించాలంటే మీరు కడగబడాలి. అందుకే ఈ 3 దినాలు శుద్ధీకరణ కూడికలు. దేనికి? కడగబడ్డానికి, సరి చేసుకోవాలి. మనుషుల మాలిన్యం ఉంది, మనుషుల పాపం ఉంది, మనుషుల కనపడని మచ్చలు ఉన్నాయి. అవన్నీ శుద్ధిపరచుకోవాలి. మనం పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. మనం పరిశుద్ధపరచబడ్డం దేవుని చిత్తం. మనం పరిశుద్ధులుగా ఉండాలంట. దేవుడు అది కోరుకుంటాడు మన దగ్గర. మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎట్లా ఉండాలమ్మా? ఇక పరిశుద్ధులుగా అంటే ఎట్లమ్మా? తెల్లటి బట్టలు వేసుకొని. పరిశుద్ధత అది చెప్పండి. పరిశుద్ధత అంటే ఎట్లా? హృదయం కడగబడాలి. ఏం కడగబడాలి? హృదయం కడగబడాలి. మళ్ళీ పాపం ఉండవద్దు, పాపం కనపడవద్దు. మనం నిర్దోషులుగా కనపడాలి, మనం నిష్కలంకులుగా కనపడాలి. అది పరిశుద్ధత. అది దేవుడు కోరుతున్నాడు. సార్వత్రిక సంఘం ఎత్తబడాలంటే ఈ సంఘం సిద్ధపడాలి. ఎట్లా? పరిశుద్ధులుగా సిద్ధపడాలి. అప్పుడే మనం ఎత్తబడతాం. పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. అబ్రహాం లేచి దేవుని చిత్తం చేస్తున్నాడు. మీరు కూడా దేవుని చిత్తం చేయాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. లేవగానే ప్రభుని అడగాలి, ప్రభువా నన్ను కడగండి, సరి చేయండి.
పవిత్రపరచండి అని ప్రభుని ఏం చేయాలంటే అడగాలి, ప్రతిరోజు అడగాలి. లేవగానే అద్దం ముందు నిలబడతామమ్మా. అద్దం ముందు నిలబడతారా మీరు? మీ ఇళ్ళలో అద్దాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? మా ఇంట్లో అద్దం లేదనేటోళ్ళు నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి ఎవరైనా. అందరి ఇళ్ళలో అద్దాలు ఉన్నాయి. ఇక అద్దం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? నిలబడతాం కదా. నిలబడితే అద్దం ఏం చెప్తుంది? అబ్బా అద్దం ఏం చెప్తుంది? మనలోని చెప్పండి, లోపాలు చెప్తుంది. అది లోపం చెప్తుంది. ఇక్కడ మచ్చ ఉంది, ఇక్కడ డాగు ఉందని ఎట్లా చెప్తుందో వాక్యం అని అర్థం ముందు ప్రతిరోజు నిలబడితే అది నీ లోపల ఉన్న లోపాలన్నీ చెప్తుంది. స్తోత్రం చెప్దాం. ప్రతిరోజు ఈ వాక్యం అర్థం ముందు నిలబడితే అది నువ్వు ఎంత పరిశుద్ధంగానో చెప్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎందుకంటే మరి గొర్రెపిల్ల రక్తం చేత కడగబడ్డాం. నీలో ఏముండదమ్మా? పాపం ఉండవద్దు, కనపడవద్దు దేవునికి. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం మరలా స్పష్టంగా చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేనికి పిలవలేదంటండి? అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏం చేయలేదని పిలవలేదు. దేనికి పిలవలేదు చెప్పండి? అపవిత్రులుగా ఉండడము దేవుడు మనల్ని పిలవలేదు. మనం పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తమని ఉంటుంది అక్కడ. మన పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. ఇప్పుడు అబ్రహాము లేచాడు. దేని కొరకు లేచాడు? దేవుని చిత్తం చేయడానికి లేచాడు. బిలాము లేచాడు. దేని కొరకు లేచాడు? సంపాదన. అబ్రహాముది సమర్పణ అయితే బిలాముది సంపాదన అయిపోయింది. చూసారా? ఇలా దేవుని చిత్తం లేదు అంటే నువ్వు సంపాదించే దాంట్లో కూడా ఏముండాలి? దేవుని చిత్తమై ఉండాలి. నువ్వు ఎంత సంపాదించాలో, ఏ స్థితిలో ఉండాలో అది కూడా దేవుని తెలుసుకోవాలి అడిగి మనం. అబ్రహాముది ఏంటి చెప్పండి? సమర్పణ. బిలాముది చెప్పండి సంపాదన. ఇప్పుడు అబ్రహాము లేచి ఏం చేశాడంటే దైవ చిత్తం చేస్తున్నాడు. దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే మనం పరిశుద్ధులుగా ఉండడమే. చెప్పండి, చెప్పండి గట్టిగా. దేవుని చిత్తం. మనం పరిశుద్ధులుగా కనపడాలి, పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి ఈ మాసంలో అని చెప్పండి. బల్ల కొరకు సిద్ధపడాలంటే పరిశుద్ధులుగా ఉండాలని చెప్పండి. బల్ల కొరకు సిద్ధపడాలంటే పరిశుద్ధులుగా ఉండాలని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడు లేచాడమ్మా? అమ్మా తెల్లవారుజామున లేచాడు అబ్రహాం. బిలాము, యోబు, దావీదు, మీరు చెప్పండి మధ్యాహ్నం అండి. ఎప్పుడు లేవాలమ్మా చెప్పాలి. మనం ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పండుకోవాలి? ఎక్కడ ఉంటుంది వాక్యం? ఏ గ్రంథంలో ఉంటుంది చెప్పండి ఎక్కువ? ఎప్పుడు పండుకోవాలి, ఎప్పుడు లేవాలనేది ఎక్కడ ఉంటుంది? సామెతల గ్రంథంలో ఉంటుంది. జ్ఞానవంతురాలు ఎప్పుడు లేస్తుందమ్మే? పెందలగడే లేస్తుందంట. లేచి ఏం పట్టుకుంటా? చేతిలో చీపిరని చెప్పండి, బెత్తం పట్టుకుంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మన మూలవాక్యం చెప్పండి అమ్మా. మూలవాక్యం చెప్పండి అంటే రెఫరెన్స్ చెప్పండి. ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనం మన మూలవాక్యం. అక్కడ అబ్రహాం ఎప్పుడు లేచాడండి? తెల్లవారుజామున లేచి దేవుని చిత్తం చేస్తున్నాడు. దేవుని చిత్తం అంటే ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం చేసింది ఎవరంటే అబ్రహాము దేవుని చిత్తం చేశాడు. నీవు కూడా దేవుని చిత్తం చేయాలంటే ఏం చేయాలండి? ప్రతి విషయంలో ఏం చెప్పాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రతి విషయంలో చెప్పండి. లాభం వచ్చిందా? ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతి చెప్పాలి. నష్టం వచ్చిందా? అలా దేవుని చిత్తమై ఉంటుంది. అప్పుడు కూడా దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. అలా చెప్పిన వాళ్ళు ముఖ్యంగా ఎవరు కనిపిస్తారు? యోబు అనే భక్తుడు కనిపిస్తాడు. 1:21 యెహోవా ఇచ్చును, యెహోవా నామమునకు
మహిమ అంటే దేవుని చిత్తం, అంతే. దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడాలి. నీకు లాభమైన నష్టమైన ఏం చేయాలంటే నువ్వు దేవుని చిత్తమే చేయాలి. ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని ఇష్టం. ఆ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి, అది దేవుని చిత్తం. బైబిల్లో హనోకున్నాడండి. అతడు ఎట్లా నడిచాడంట? ఎట్లా నడిచాడు? దేవునితో నడిచాడు. ఎట్లా నడిచాడు? ఆ విషయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తాడు. హనోకు చూడండి, ఎత్తబడే ముందంట దేవునికి ఇష్టడంట. ఇష్టడంటే అర్థమైందా? భూమి మీద హనోకు జీవించినంత కాలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. తన ఇష్టాలు పక్కన పెట్టాడు. మనం ఏం చేస్తాం? ప్రతి దినం లేచి మన ఇష్టాలే దేవునికి చెప్తాం, మన కష్టాలే చెప్తాం. ఒకరోజు దేవుని ఇష్టం, దేవుని కష్టం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిరా? ఇప్పుడు ఎంతసేపు దేవునికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు లేవగానే ఎంతసేపు మీరు బ్రతికినంతసేపు దేవునికి ఏం చెప్తారు? మీ ఇష్టాలు మీ కష్టాలే చెప్తారు. ఎప్పుడైనా దేవుని దగ్గర ఆయన ఇష్టం ఏంటో ఆయన కష్టం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? అది చేసుకుంటే దైవ చిత్తం, అది మనం చేయం. అందుకే అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో ఆయన ఇష్టం ఏంటో సంకల్పం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం మనము చేయాలి. దేవుని చిత్తం మనము జరిగించాలి. పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. చూసారా? ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తాన్ని అంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. మనం స్తోత్రం చెప్దాం. ఇప్పుడు అబ్రహాము లేచాడు. దేనికి లేచాడంటే దేవుని ఇష్టం, దేవుని చిత్తం నెరవేర్చడానికి లేచాడు. బిలాం కూడా లేచాడు. దేనికి లేచాడు? సంపాదన కొరకు లేచాడు. బిలాంకి మీకు దగ్గర పోలికలు ఉన్నాయా? లేవా? ఉన్నాయా? లేవా? చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఎవరెవరికి? దూర పోలికలు మీకు అబ్రహాంకి ఉంటాయి. నవ్వకండి, దూరం కదమ్మా. అబ్రహాంకి మీకు ఏమైనా దగ్గర కనెక్షన్ ఉన్నాయా? లేవు. ఎంత దూరం? చాలా దూరం. ధనవంతుడు చనిపోయి పాతాళం నుండి చూసినట్టు ఎవరిని? అబ్రహాం ఎక్కడున్నాడు? ఎక్కడో పైన. ఈయన ఎక్కడున్నాడమ్మా? ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవడీడు? అంటే ధనవంతుడు ఎవడీడు? దేవుని చిత్తము నెరవేర్చని వాడు. నేను ఏమంటాడు? మీరు ఎక్కువ సంపాదించాలి, మీ సంపాదనలో దేవుడు ఉండాలి. ఆమేన్ చెప్పండి. సరే, వాక్యంలోకి ఇప్పుడే వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. 21వ వచనం చదవండి. 21వ వచనం. 22:21. ఉదయమున బిలాము లేచి, చూసిరా? ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టుకొని మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడంట. ఎవరు వెళ్ళారండి? బిలాము వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడంటే అర్థమవుతుందా? సంపాదన కొరకు వెళ్ళాడు. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళాడు? మోయాబి ప్రాంతం. మోయాబ్ అంటే అది శపితమైనది. ఎవరితో వెళ్తున్నాడు? శపితమైన మనుషులతో వెళ్తున్నాడు. బిలాం ఆలోచన ఏంటంటే ఎంతో కొంత సంపాదించాలి. లేవగానే సంపాదన అనే ఆలోచన బిలాంకు. లేవగానే దేవుని చిత్తం అనే ఆలోచన అబ్రహాంకు ఉంది. మీకు ఏ ఆలోచనలు ఉన్నాయి? మీకు ఏ ఆలోచనలు? అబ్రహాం లాంటి ఆలోచనలు ఉన్నాయా? బిలాం లాంటి ఆలోచనలు మీకు ఉన్నాయా? కొంతమంది లేవగానే శాప వచనాలు. లేవగానే ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. చెప్పండి. ఉదయం లేచావంటే ఏం చేయాలి? ప్రార్థనతోనే ప్రారంభించాలి. కొంతమంది లేవగానే శాప వచనాలే ఉంటాయి, అలా పలకొద్దు. ఏం చేయాలమ్మా? చెప్పండి. ప్రార్థన మనం చేయాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోదాం. 22వ అధ్యాయము. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. బిలాము లేచాడు కదా, లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోయాబు అధికారులతో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడు తెలుసా? సంపాదన కొరకు వెళ్ళాడు. ఎవరండి? బిలాం. అందుకే ఆ సంపాదనలో దేవుడు ఏం చేశాడంటే 22వ అధ్యాయం 11వ వచనం చదవండి. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు,
నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. చూసిరా బిలాం దేని కొరకు వెళ్తున్నాడమ్మా చెప్పండి? శపించడానికి వెళ్తున్నాడు. శపించడానికి ఎవరిని శపించడానికి చెప్పండి? ఇశ్రాయేలీలు అంటే వారు ఎవరండి? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు వాళ్ళని శపించడానికి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? బిలాం అనే ప్రవక్త వెళ్తున్నాడు. అర్థమవుతుంది మీకు? దేని కొరకు వెళ్తున్నాడంటే వాస్తవానికి శపిస్తే ఏమొస్తాయమ్మా చెప్పండి? డబ్బులు వస్తాయి, పైసలు ఇస్తాడు. ఎవరు? మోయాబు రాజు. అందుకే లేచాడు. దేని కొరకు లేచాడు? పర్పస్ మీకు అర్థమైంది కదా? సంపాదన కొరకు లేచాడు. అబ్రహాం అనే భక్తుడు కూడా లేచాడు. దేని కొరకు లేచాడంటే దైవ చిత్తం చేయడానికి లేచాడు. ఇదే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 23వ వచనం మీరు చదివితే బిలాం దగ్గరికి ఎవరు వచ్చారంటే యెహోవా దూత. ఎవరు వచ్చారమ్మా చెప్తారు ఒకసారి? సేమ్ టు సేమ్ ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం అన్ని సర్వం సిద్ధపరచుకొని ఇస్సాకుని ఏం చేశాడు తెలుసా? కట్టేసి ఎక్కడ పెట్టాడండి చెప్పండి? బలిపీఠం మీద పెట్టి కత్తి ఎట్లా కానీ ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు. ఎవరి దగ్గరికి? అబ్రహాం దగ్గరకు వచ్చి ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నువ్వు నీకు ఒక్కడే ఉన్న ఇస్సాకుని నువ్వు ఏం చేసావు తెలుసా? వెనక తీయలేదు, ఇవ్వడానికి ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు ఎటువంటి వాడు తెలుసా అని దేవుడు అతనితో మాట్లాడ మొదలు పెట్టాడు. అక్కడ దూతలు వచ్చి ఆ అర్పణ ఆపేశారు. ఇక్కడ కూడా దూతలు వచ్చారు. దూతలు వచ్చి ఏం చెప్తున్నారండి? ఖడ్గము దూసి. ఏంటమ్మా? ఖడ్గము దూసి. మీ బైబుల్ అట్లే ఉందా? దూత ఏం తెచ్చారు అక్కడ? మరి అబ్రహాం దగ్గర తెచ్చిరా ఖడ్గం? తెచ్చిరా? అబ్రహాం దగ్గర వచ్చిన దూతలు ఏం తెచ్చారండి? శుభవచనం తెచ్చారు, ఒక శుభ సమాచారం తెచ్చారు, మంచి వార్త తెచ్చారు. ఏమని? దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. నువ్వు దేవుని చిత్తం చేయడానికి వెనక తీయలేదు అబ్రహామా, నువ్వు ఇక మీద దీవించబడతావని అక్కడ దూతలు చెప్పారు. ఇక్కడ దూతలు వచ్చారు. ఎట్లా వచ్చారు? ఖడ్గంతో. అంటే ఏ దూత? సంహారపు దూత వచ్చింది. ఎవరి దగ్గరికి? బిలాం. అంటే సంపాదనలో దేవుడు లేకపోతే దూతలు వస్తారు. ఏ దూతలమ్మా? సంహారపు దూతలని చెప్పండి. ఏం చేస్తారు వాళ్ళు? నరికి పోగులు పెట్టేస్తారు. అంతే సింపుల్గా. అక్కడ దూతలు వచ్చారు, ఇక్కడ దూతలు వచ్చారు. అక్కడ శుభవచనం చెప్పారు, ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా? ఖడ్గం తెచ్చిరంట. ఏం తెచ్చారమ్మా? మళ్ళీ చెప్పండి, ఏం తెచ్చారు వాళ్ళు? ఎవరు వచ్చారు? దూత. చెప్పండి, దూత ఆడ మగ? మరి ఏంజల్స్ అని పెట్టుకుంటుర్రు. దూత మేల్ వర్షనా ఫీమేల్ వర్షనా? మేల్ వర్షన్, ఫీమేల్ దూతలు ఉండవు. చాలామంది తెలియక అమ్మాయిలకి ఏంజల్ అని తగిలిస్తున్నారు తోక. ఏం పేరంట? ఏంజల్. ఏంజల్ అంటే మగ దూతలే కానీ మగ దూతలు, ఆడదూతలు ఉండవు. సృష్టిలో ఆడ అనేది ఉండదు పైన. మీకు అర్థమవుతుందా? సరే, దూతలు వచ్చారు. అక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చారు, అర్పణ స్వీకరించారు, దీవించారు, వెళ్ళిపోయారు. ఇక్కడ దూతలు వచ్చారు. ఎవరి దగ్గర? బిలాం దగ్గర వచ్చారు. ఏ దూతలు వచ్చారు? సంహారపు దూత. మీరు సంపాదించేది మొత్తం నరికి పోగులు పెట్టేస్తారు వాళ్ళు. అట్లా ఆ దూతలు వచ్చారు వీళ్ళ దగ్గరికి. వింటురా వాక్యం? 22వ అధ్యాయం 9వ వచనం చదవండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 9వ. దేవుడు బిలామునొద్దకు వచ్చి. చూసిరా, దేవుడు అంట బిలాం యొద్ద. అక్కడేమో దూతలు వస్తే ఇక్కడ దేవుడే వచ్చాడు. మరలా దేవుడు బిలాం యొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. చూసిరా, ఎవరు వచ్చిరంటమ్మా? దేవుడు వచ్చిండు. అడుగుతున్నాడు, నువ్వు ఎవరితో వెళ్తున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు? అబ్రహాం గారితో ఎవరెవరితో సహవాసం అని చెప్పండి. అక్కడ అబ్రహాము ఎప్పుడు లేచాడు? తెల్లవారుజామున లేచాడు. లేచి ఇద్దరు పని మనుషులతో అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారండి? బిలాముతో. మోయాబీ రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళతో ఏంటి? బిలాము ఉన్నాడు. నేను ముగిస్తున్నా. అబ్రహాముది అర్పణ, బిలాముది సంపాదన. మీరు ఎక్కువ సంపాదించాలి, కానీ మీ సంపాదనలో దేవుడు ఉండాలి. చాలామంది సంపాదన పడిపోయి కుటుంబాన్ని మర్చిపోతారు. చాలామంది సంపాదన పడిపోయి
దేవుని మర్చిపోతున్నారు. చాలామంది సంపాదన పడిపోయి మందిరం మర్చిపోతారు. చాలామంది సంపాదన పడిపోయి ఆఖరికి పిల్లలు కూడా మర్చిపోతారు. లేస్తే ఏమంటారు అమ్మ రెక్కాడితే కానీ అని అదొక డైలాగ్ ఒకటి ఉంది. బయట దేశంలో రూల్స్ తెలుసు కదా మీకు, తెలుసా? ఓ 8 సంవత్సరాలు లాగానే పిల్లలు ఏం చేస్తారంటే హాస్టల్లో తీసుకుపోతారంట. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. అక్కడ అమెరికాలో జరిగిందంటే ఇట్లా ఒక సువార్థికుడు చెప్తుండు. హాస్టల్కి వెళ్ళిపోయారంట ఇద్దరు మగ పిల్లల్ని. ఒక క్రైస్తవ కుటుంబంలో ఇద్దరిని తీసుకుపోయారంట గవర్నమెంట్ వాళ్ళు తీసుకుపోయారంట. ఫస్ట్ ఇయర్ తల్లిదండ్రులు వెళ్ళిరంట ఎవరి దగ్గరికి? పిల్లల దగ్గరికి. ఫస్ట్ సెలవులు వచ్చారు కానీ చూడడానికి వెళ్ళిరంట. ఆ తర్వాత వచ్చే సంవత్సరాలు సెలవులు అన్నీ మర్చిపోయారంట. అంటే తల్లిదండ్రులు దేనిలో పడ్డారంటే సంపాదన పడిపోయి పిల్లలు మర్చిపోయారంట. ఉన్నారా అలాంటి వాళ్ళు? లేరా? పిల్లలు కొంతకాలం పెరిగి పెద్దోళ్ళు అయ్యారంట. వాళ్ళకు హాస్టల్లో అవి వస్తాయి కదా స్టైఫండ్స్, అన్ని పైసలు తీసుకొని ఒకరోజు ఇల్లు గుర్తుపెట్టుకొని కనుక్కొని సెలవుల్లో ఇంటికి వచ్చారంట. ఎవరు? పిల్లలు. ఇక రాగానే ఫస్ట్ వాళ్ళ మమ్మీ వచ్చిందంట 9 గంటలకు రాత్రి. పొద్దుగానే 9 గంటల పోయి రాత్రి వచ్చిందంట. అంటే ఆఫీస్ డ్యూటీ మీద సంపాదన కొరకు వెళ్ళి వచ్చారు. వాళ్ళ డాడీ 10 o'clock వచ్చారంట. అంటే 11కి తింటున్నారు కూర్చున్న టేబుల్ మీద. ఆ తల్లిదండ్రులు చూసి పిల్లలు సంతోషించారంట. మీరు ఎట్లా వచ్చారు, ఎట్లా కనుక్కున్నారని. ఆ పిల్లలు చాలా దుఃఖంలో ఉన్నారంట. మర్చిపోయారు మమ్మల్ని అని బాధతోనే వచ్చారంట. సరే మొత్తానికి టేబుల్ మీద కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తింటా అడిగారంట పిల్లలు. మమ్మీ డాడీ మీరు రోజు ఎంత సంపాదిస్తారో అడిగారంట. ఏమన్నారమ్మా? ఒక రోజుకి, మళ్ళీ అప్పుడు ఒక రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు అడిగితే వాళ్ళ మమ్మీ ఏంటంటే మీకెందుకు చిన్న పిల్లలు మీరు తినండి అన్నారు. వాళ్ళ డాడీని అడిగారంట ఒక రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు. ఇదే అడుగుతున్నారంట వాళ్ళు. బాగుర్రా బాగలేదా ఏం చేశారు ఏం చెప్పట్లేదంట. మీరు ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు, మీరు ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు అని అడుగుతున్నారు. తినేటప్పుడు డిస్టర్బ్ ఎందుకని చెప్పారంట. మేము రోజుకి ఎంత సంపాదిస్తామనగానే వెళ్ళి బ్యాగ్లోకి వెళ్ళి పైసలు తెచ్చి వాళ్ళు ముందు పెట్టి మాతో ఒక రోజు మీరు గడపండి. ఊరికే కాదు డబ్బులు ఇస్తాం మీకు. ఎవరన్నారన్నమాట? పిల్లలు అంటారు. అంటే తల్లిదండ్రులు ఏమైపోయారు? సంపాదన పడిపోయి పిల్లలు కూడా మర్చిపోయారు. మర్చిపోయిన పిల్లలు చాలామంది భ్రష్టులయ్యారు. పిల్లలు చెడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, సంపాదన పడిపోయారు. నీ భక్తి జీవితంలో దేవుని పిల్లలు నీ కుటుంబాన్ని మర్చిపోకండి. వారి మీద మీ దృష్టి ఉండునుగాక. వాళ్ళు చాలా విచారకమైన విషయం ఏంటంటే సంపాదన పడిపోయి ఆదివారం దేవుని కూడా మర్చిపోయే భక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితి మీకు రావద్దు. ఆమేన్ చెప్పండి. అలాంటి పరిస్థితి మీకు ఆమేన్ చెప్పండి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయం చెప్పి ముగిస్తా. చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి లేచాడు కదమ్మా. మన మూల వాక్యంలో ఎప్పుడు లేచాడు? తెల్లవారుజాము లేచాడు. ఇద్దరు పని మనుషులు తీసుకున్నారు. ఇస్సాకుని తీసుకున్నాడు. గాడిద గంత కట్టుకున్నాడు. కట్టెలు చీల్చి దహనబలి కొరకు అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి? దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. అంటే దైవ చిత్తం చేయడానికి వెళ్ళాడు. అబ్రహాం బలిపీఠం కట్టాడు. ఇస్సాకుని ఇక్కడ ఇచ్చేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు. ఇవ్వడానికి రెడీ చేసుకున్నాడు అని. అప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి ఏమంటున్నాడు చదవండి మరలా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. అతనేమీ చేయకము. అక్కడేమో చెయ్యి వేయడానికి వచ్చారు. ఎవరి మీద? బిలాం మీద. ఇక్కడేమో చెయ్యి వేయొద్దని చెప్పడానికి వచ్చారు వీళ్ళు. తేడా మీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి అర్థమైతే. ఇక్కడేమో చెయ్యి వేయొద్దు, హాని చేయొద్దు. అక్కడేమో హాని చేయడానికే సాక్షాత్తు దూతలు వచ్చారు. మీకు అర్థమవుతుంది. మీ సంపాదనలో మీరు ఏమవద్దు, దేవుణ్ణి మర్చిపోవద్దని చెప్పండి. మర్చిపోతే దూతలు వస్తారు. ఏ దూతలు? వాళ్ళు సంహారపు దూతలు వస్తారు. ఈ విషయం మర్చిపోకూడదు. ఏదో ఒక రోజు మీకు హాని ఉంటుంది, మర్చిపోకూడదు ఆ విషయం కూడా. దూతలు ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వస్తారు. ఆ చిన్నవాడి మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు. ఇది దైవ చిత్తం చేసేవాడు ఎవరంటే దేవునికి. ఇప్పుడు భయం లేనివాడు ఎవడు చెప్పండి? బిలాం లాంటి సంపాదన పడిపోయాడు. భయం లేనివాడు. మీకుందా దేవుని భయం? మీకు దేవుని భయం ఉందా? మినిమం దేవుని భయం ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఏముండాలి మీకు? ఆఫీస్ భయం ఎక్కువ.
లేటుకి వెళ్తే ఏమవుతామమ్మా? లేటుకి వెళ్తే ఏమవుతుంది? ఆఫీస్ భయం ఎక్కువ. లేటుకి వెళ్తే ఆఫీస్కి లేట్ వెళ్తే ఏమవుతుంది? శాలరీ కట్టి దేవుడు ఎరక కానీ ఉద్యోగాలకు వెళ్ళి మిమ్మల్ని తీసేస్తారు. ఆ భయం ఎక్కువ. దేవుని భయం తక్కువ, లోక భయము ఎక్కువ. ఈ రోడ్ నెంబర్ 1లో కుక్క కరుస్తుందంటే ఎటు వెళ్తారమ్మా మీరు? ఎవరని చెప్పారు ఈ రోడ్లోకి వెళ్ళకండి కుక్క కరుస్తుందంటే రోడ్ నెంబర్ 3 నుండి వెళ్తారు. లాంగ్ అయినా పర్వాలేదు. దేనికి భయపడుతురు? కుక్కకి, పిల్లికి, బల్లికి. అసలు నిన్ను నన్ను తయారు ఇంత పెద్ద దేవుడు ఉన్నాడు, ఆయనకి భయపడట్లేదు. అబ్రహాం అంట దేవునికి భయపడువాడు. దైవ చిత్తం చేసేవాడే భయపడతాడు. మర్చిపోకండి మాట. దేవుని చిత్తం చేసేవాళ్ళు దేవునికి భయపడతారు. భయము లేని వాళ్ళు ఎవరంటే బిలాము లాంటి వాళ్ళు. సంపాదన ఎవరండి వాళ్ళు చెప్పండి? సంఖ్యాకాండం 31వ అధ్యాయం బిలాం గురించి ఒక మాట చెప్పి ముగిస్తా. సంఖ్యాకాండం 31:16 చదవండి. 31:16. ఇదిగో బిలాము మాటను బట్టి, చూసిరా, జాగ్రత్తగా వినండి. ఇదిగో బిలాము మాటలు బట్టి పేరు విషయములో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 31వ అధ్యాయంలో బిలాం ఒక తప్పుడు బోధ గురించి చెప్తున్నాడు. ఏంటండి? బిలాం ఒక తప్పుడు బోధ అంటే బిలాం ఏం బోధిస్తున్నాడు? తనకు అనుకూలంగా ఉన్నదే బోధిస్తున్నాడు. బిలాం ఏం బోధిస్తున్నాడండి? తనకు అనుకూలంగా ఎప్పుడైనా లేవచ్చు, మనం ఎంతైనా సంపాదించవచ్చు అనేది ఎవరు చెప్తున్నారు? బిలాం బోధ. ఎవరి బోధ చెప్పండి? బిలాం బోధ ఎలాంటిదంటే ప్రజలందరూ కూడా యెహోవా మీద తిరుగుబాటు చేసిన బోధ అని రాస్తూ వచ్చాడు. ఎవరి మీద? దేవుని మీదనే ప్రజలు ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. అలాంటి బోధ బోధించాడు ఎవరు? బిలాం. అందుకే ఎవరు వచ్చారు ఇప్పుడు? సంహారపు దూతలు వచ్చారు. సంపాదిస్తే ఎవరు వస్తారు చెప్పండి? అంటే మీరు ఎక్కువ సంపాదించాలని అది కూడా చెప్తున్నా. మరలా మీరు అనేకులకి దీవెనకరంగా ఉండాలి, కానీ మీ సంపాదనలో దేవుడు ఉండాలి. చెప్పండి ఆమేనని. ఆమేన్ చెప్పండి. ఆఖరిగా ఒక మాట చెప్తా. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనంలో అబ్రహాం బోధ ఎలా ఉంది? అబ్రహాం బోధ ఎలా ఉందంటే ఎట్లనగా ఏమండి? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత ఈయన బోధ అబ్రహాం బోధ. ఇది ఇందాక బిలాం బోధ చూసాం. యెహోవాకు తిరుగుబాటు చేసే బోధ అది. అబ్రహాం బోధ ఎట్లా ఉందంటే అటు తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. ఎవరి బోధ? అబ్రహాం బోధ. పిల్లలకి ఏం నేర్పించాడు? నీతి న్యాయములు జరిగించాలి, దైవ చిత్తం చేయాలి అనే బోధ ఎవరిది? అబ్రహాం బోధ. అది అబ్రహాం తన పిల్లలకు నేర్పించాడు. మీ పిల్లలకి మీరు నేర్పించండి, వాళ్ళతో సమయం గడపండి. ఎవరితో చెప్తారా? సమయం మీరు ఇవ్వరు, దేవునికి ఇవ్వరు, పిల్లలకి ఇవ్వరు. పిల్లలు చెడిపోతారు. ఆ తర్వాత చేతులు కాలేక ఆ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డ కొరకు నేను ఉపవాసం ఉన్నా. ఎన్ని ఉపవాసాలు కదా, నువ్వు రోల్ చేసినా దేవుడు వినాడు. పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి తెలుసా? పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేయాలి? పిల్లల కొరకు నీకున్న ఆసక్తి ఏంటి చెప్పండి? అన్నా ప్రార్థన విన్నారు కదా. అలా ప్రార్థన చేస్తే ఏమవుతారు? మీ పిల్లలు ప్రవక్తలు అవుతారు. స్తోత్రం చెప్దాం. అబ్రహాం బోధ మీరు చూడండి. ఏం చెప్పాడంటే తన పిల్లలకి తదనంతరం అర్థమైందా? ఉన్నా లేకపోయినా ఎలా నడవాలో చెప్పాడు అబ్రహాం. మీకు అర్థమవుతుందా? ఏం చెప్పాడమ్మా? నీతి న్యాయములు జరిగించాలని చెప్పాడంట. అది చెప్పి అబ్రహాం యాత్ర ముగించింది. మీరు ఏం చెప్పి ఏం సంకేతం ఇచ్చి మీరు పోతారు చెప్పండి? పైకి సంపాదించి ఇస్తే ఏం చేస్తారు మీ పిల్లలు? దాన్ని మళ్ళీ ఇంకా రెట్టింపు చేస్తారా? చెయ్యరు. మీ తదనంతరం మీ సంపాదన అయిపోద్దా అంటారు. మీ పేరు కూడా ఉండదు. పేరు ఎన్ని తరాలు ఉంటాయి? ఎప్పుడో టాపిక్ మంది వచ్చింది, పేరు ఎన్ని తరాలు ఉంటాయి? ఇలాగే గురువారం టాపిక్, పేరు ఎన్ని తరాలు ఉంటాయి? నువ్వు సంపాదించావు అనుకోండి, ఒక 100 కోట్లు సంపాదిస్తే నీ పేరు ఎన్ని తరాలు ఉంటాయి నీ కుటుంబంలో? 2 తరాలే. తర్వాత మర్చిపోతారు.
మీ ముత్తాత ఎవడో మీకు తెలియదు, కానీ ఆయన ఆస్తి మీరు అనుభవిస్తారు. నేను ఏమంటాడంటే సంపాదన ముఖ్యం కాదు, మీ సంపాదనలో దేవుడు ఉండాలి. ఆమెం చెప్పండి, ఆమెం చెప్పండి గట్టిగా. మీరు సంపాదించే ప్రతి సంపాదన దైవ చిత్తము, దేవుడు దాంట్లో ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు అని మీరు నమ్మి దేవుని కొరకు బ్రతకాలి. అబ్రహాం అట్లా చేశాడు. అబ్రహాం చూడండి, ఆ దేశంలో బహుగా దీవించబడ్డాడు. అబ్రహాం ఎక్కడ ఏ స్థలాల్లో గుడారం వేసుకున్నా, అడుగు పెట్టినా ఆ దేశం సస్య శ్యామలంగా, ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని దీవించాడు. ఎందుకు తెలుసా? అబ్రహాం దేవుని చిత్తం చేశాడు. అబ్రహాం ఇవాళ అనేకులకి ఆశీర్వాదకరంగా ఎందుకున్నాడు తెలుసా? అబ్రహాం దైవ చిత్తం ఎత్తికేవాడు. అందుకే అబ్రహాం గొప్ప వ్యక్తి. బిలాం లాంటి వాళ్ళు సంఘంలో చాలామంది ఉన్నారండి. సంపాదన తప్ప దేవుడు లేడు. అలా మనం ఉండొద్దు. మోకరిద్దాము, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, శుద్ధీకరణ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి దినం మనతో మాట్లాడిన వాక్కు అబ్రహాముది సమర్పణ, బిలాముది సంపాదన. అబ్రహాంది సమర్పణ, బిలాంది సంపాదన. మరి నీదేంటో అనేది ప్రభు దగ్గర అడుగు. ప్రభుకి తెలియపరచు, ప్రభా నాది కూడా అబ్రహాం లాంటిదేనయ్యా, నేను అబ్రహాము వారసుని ప్రభా, అబ్రహాం సంతానమయ్యా, అబ్రహాము నాకు తండ్రిగా ఉన్నాడయ్యా, విశ్వాసానికి తండ్రిగా. అబ్రహామా తండ్రి అయిన అబ్రహాం అని పిలవగలుగుతున్నాం ప్రభా. అబ్రహాం మార్గంలో మేమున్నాం, మాకు నీతి న్యాయాలు బోధించాడు ప్రభా, ఆ బోధలో మేమున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసు ప్రభా, మీ పరిశుద్ధమైన శక్తి గల నామకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దాసుడని నిలబెట్టుకుని ప్రభా, ఇంతవరకు మీరు సంఘంతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అబ్రహాం వలే ప్రభా విశ్వాసులకు తండ్రిగా ప్రభా, విశ్వాసులకు ప్రభా నా తండ్రి నిరీక్షణకు ఆధారభూతుడైనటువంటి ప్రభా, మీ యందు విశ్వాసం కలిగిన బిడ్డలుగా మేము ఉండులాగున మరి ప్రభా సమర్పణ కలిగినటువంటి అబ్రహాం వలే ప్రభా మీ సన్నిధిలో వేకువ జాములో ప్రభా తెల్లవారు జామున నీకు నీ యొక్క సన్నిధానంలో నీ చిత్తాన్ని తెలుసుకొని గుర్తెరిగిన బిడ్డలుగా ప్రభా మేము ఉండేటువంటి కృప మాకు అనుగ్రహించండి. విత్తబడినటువంటి వాక్యం ప్రభా నా మా హృదయాల్లో సంఘములో ప్రభా ప్రతి వారి కుటుంబాల్లో నెరవేర్చబడునుగా కని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిలాం వలే ప్రభా తప్పుడు మార్గంలో నడవకుండా ప్రభా, తప్పుడు బోధన అనుసరించకుండా ప్రభా మీ యొక్క వాక్యంలో ప్రభా, మీ యొక్క ఆత్మలో ప్రభా ముందుకు సాగే కృప అనుగ్రహించండి. వాక్య పరిసర జరిగిన దైవజనులను దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. విత్తబడినటువంటి వాక్యం ప్రభా నా మా హృదయాల్లో ఫలింపబడినట్లుగా అబ్రహాం వలే సమర్పణ కలిగిన బిడ్డలుగా ప్రభా మేమందరము నీ యొక్క మందిరంలో ఉండునట్లుగా నీ కార్యము జరిగించమని అడుగుతున్నాం. వాక్యమైనటువంటి ప్రతి ఒక్క మాట ప్రభా మా హృదయాల్లో మీరు ఫలింప చేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు ప్రతిష్ఠించండి నీ కొరకు ప్రభా నా తండ్రి వేకు జాములు లేసి అనేక మంది నిమిత్తం విజ్ఞాపన చేసేవారుగా, ప్రార్థించేవారుగా, మా పిల్లల నిమిత్తమై ప్రభా విలపించేవారుగా నీ కృప అనుగ్రహించమని మనం చేస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకడ మరి ప్రభా సంపాదన వైపు పడిపోకుండా ప్రభా నా తండ్రి బిలాం వలే ప్రభా ఆశ్చర్యకరమైన దేవా నీకు వందనాలు అయ్యా. దురాశలకు లోను కాకుండా ప్రభా నీ యందు ఆశ కలిగి, నీ యందు గురి కలిగి జీవించే కృప అనుగ్రహించమని విన్న విత్తబడినటువంటి వాక్యం అంతటిలోని ప్రభా నీ కృప అనుగ్రహించి 30 నూరందుకు ఫలింప చేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించి ఆస్వాదించి మీ నామానికి మహిమకరమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు ఈ 10వ మాసంలో అనుగ్రహించమని, వస్తున్న 3 దినాల కోడికలు వస్తున్న ప్రతి ఒక్కరితోనూ ప్రభా మీరు మాట్లాడి బలపరచమని, ఈ దిద్దుబాటు దినములుగా ఉంటుండగా ప్రతి ఒక్కరూ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించి ఆత్మలో ఉన్నటువంటి కల్మిషాలు కడిగివేసి ప్రభా శుద్ధీకరణగా శుద్ధులు ఉన్నట్లుగా ప్రభా నీ కార్యం జరిగించమని ప్రభా మీకే వందనాలు చెల్లిస్తూ అనారోగ్యం వచ్చిన బిడ్డలను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడి బలపరచండి. మీరు ప్రభా సమృద్ధైన ఆశీర్వాదము గల దీవెనలు కుమ్మరించమని, విత్తబడినటువంటి వాక్యము ప్రభా నామా హృదయాలు ఫలింప చేయమని, మా సంకాపరి గారి కుటుంబాన్ని కూడి వచ్చిన ప్రతి వారిని మీ నిండారుగా మీరు దీవించి ఆశ్రయించి నడిపించమని, సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మిగిలిన మరి అయినా 2 దినాలు కూడా మీ చేతికి అప్పగించుకొనిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబెడదాం. ఆశీర్వాదము